మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది, ఇంకో 5 రోజుల్లో అయిపోతుంది. దాని తర్వాత చదవడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు టీవీలో ఒక షో వస్తుంది, ఈ షో 2 రోజులు చూసి ఇంకా ఫుల్ ఫోకస్ తో చదువుతా. అరే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, బాగవ్వగానే మంచిగా చదువుకుంటా. ఇప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు వెళ్ళాక చదవడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడే ఒక అమ్మాయి లేదా అబ్బాయితో కొత్తగా మాట్లాడడం స్టార్ట్ చేసా, మెల్లమెల్లగా మాటలు తగ్గించి చదవడం స్టార్ట్ చేస్తా. ఇలా ప్రతిసారి మీరు కష్టపడతాను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, నేను నా సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటా. ఏదేమైనా సరే, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నా హార్డ్ వర్క్ ని వదలను. చూడండి, మనుషులు వస్తుంటారు పోతుంటారు, మనసు పెరుగుతుంది, అదే మనసు అతుక్కుంటుంది. కానీ మీ కళల విషయంలో, కష్టం విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. మీకు మీరు ప్రమాణం చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన బైక్ కొనాలన్నా, కార్ కొనాలన్నా, ఉండడానికి ఇల్లు కొనాలన్నా, లైఫ్ లో ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీ ఫస్ట్ స్టెప్ ఈ రోజు కమెంట్స్ లో స్టార్ట్ అవుతుంది. టైప్ స్టార్ట్ టు ప్రామిస్ యువర్ సెల్ఫ్. మన పేజ్ ని ఫాలో అయ్యారా? డన్.